మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలు ఏ రేంజ్లో ఉన్నాయనే అంశం బయటకు వచ్చింది. హ్మ్. అంటే అంతకుముందు లేవా అంటే ఉన్నాయి. హ్మ్. కానీ అంతకుముందు అంతా కుటుంబంలో సంబంధించిన వ్యక్తులు కాదు, కుటుంబ సభ్యులు కాదు. హ్మ్. వాళ్ళంతా తెలంగాణ ఉద్యమం కోసం ఒక కుటుంబంగా ఏర్పడ్డ వ్యక్తులు. హ్మ్. సో వాళ్ళందరూ ఒక గూటిన ఉన్నప్పుడు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే మన రఘునందన్ రావు గారు కావచ్చు, కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ ఒక ఘాటిన చేరి హ్మ్. కొట్లాడే సందర్భాలు ఉండే. అంతవరకు ఎందుకు మనం కోదండరామ్ సార్ హ్మ్. కోదండరామ్ సార్ కూడా చాలా కీలక పాత్ర పోషించుండే. వీళ్ళందరినీ పొమ్మని లేక పొగబెట్టినట్టు వాళ్ళ మీద రాంగ్ ఎలిగేషన్ చేసి వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. సరే ఈయన మీద పెత్తనం చెలాయించడానికి ఆస్కారం లేకుండా చేసిండా, పదవులను దూరం చేసిందని సెకండరీ. కానీ తీరా ఇప్పుడు ఏదైనా సరే ఒక పాపం ఒకసారి చేసినప్పుడు అది ఏదో రూపేణ మన తలకు చుట్టుకుంటుంది మేడం. ఈరోజు కేసీఆర్ గారికి కవిత రూపేణ చుట్టుకున్నది పాపం మేడం. ఎందుకంటే చాలామంది తెలంగాణ ఉద్యమకారులను అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా వాళ్ళను ఎటువంటి హక్కు లేకుండా గంటేసిన ఒక నీచమైన చరిత్ర, నీచమైన సంస్కృతి కేసీఆర్ గారిది. అది పాపం మేడం. సరే మన కర్మ సిద్ధాంతం నమ్ముతామో సెకండరీ, కానీ ఆ పాపం చుట్టుకున్నట్టే కదా. ఎంతోమంది చాలామంది ఉద్యమకారులు మేడం ఒక పదులకు నోచుకోకుండా కనీసం చిన్న చిన్న విషయాలకు నోచుకోకుండా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకంగా వాళ్ళు అంటే చాలా దిగజారిపోయిన సందర్భాలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. సో మీరు చూడండి, ఆ సభలో ఒక స్టేజ్ మీద కవిత గారి గురించి పాట పాడమంటే పాట పాడినేయకుండా వారిని కిందికి దించిన సందర్భాలు ఉండేనంట. సో ఎప్పటి నుంచో ఒక మూసలం అయితే నడుస్తుందంట. ఇప్పుడు మనం సరే వేరే వాళ్ళు బయట మాట్లాడుతున్నప్పుడు ఎలిగేషన్ అని అనుకోవచ్చు. కవిత గారి లెక్క ప్రకారం చూసుకుందాం. వాళ్ళు అకార్డింగ్ టు దట్ లెటర్ మేడం దయ్యాలు ఉన్నాయని అన్నారు. ఆ దయ్యాలు ఎవరు? కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, సంతోష్ గారా, లేకపోతే ఇంకెవరు ఆ దయ్యాలు? కేసీఆర్ గారి చుట్టూ ఉండేవారు మాత్రం వాళ్ళ కుటుంబం, వాళ్ళ పరివారం. బయట వాళ్ళను ఏదో అపాయింట్మెంట్ ఓరియంటేషన్లో కలుస్తారు, రెగ్యులర్గా కరవలు. అంటే రెగ్యులర్గా ఉండే వాళ్ళు దయ్యాలు అనుకున్నప్పుడు ఆ దయ్యాలు ఎవరు? ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు చెప్పేస్తే ఇంకా అయిపోయేది. సల్లకొంచి ముంత దాచినట్టు ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ కొంచెం విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు కదా. ఇదొక అంశం పక్కన పెడతాం మేడం. కనీసం కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఆ దయ్యాలు ఎవరు ఆయనైనా చెప్పాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే సొంత చెల్లె అన్న కాబట్టి ఆ దయ్యాలు ఎవరు ఆయనైనా చెప్పాల్సి ఉండే. ఆయన కూడా చెప్పలేదు. అంటే మరి కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఎలిగేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఒకటే మీరు గమనించాలి మేడం. ఎప్పుడైతే రాజకీయంగా మాకు ఇది కావాలని చెప్పి అంటే ఒక బలమైన ఆకాంక్ష, కోరిక ఏర్పడుతుందో ఆటోమేటిక్గా సొంత వాళ్ళు అయిన వాళ్ళు ఉన్న వాళ్ళని చూడాల్సిన అవసరం ఉండదు మేడం. సో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కవిత గారి వల్ల ఓడిపోయాయని చెప్పి వాళ్ళ మనసాక్షికి తెలుసు. అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేసుకోలేము అని అనుకునే క్రమంలో కవిత గారిని బయటికి నెట్టాలని ట్రై చేశారా, లేక కవిత గారే సొంతంగా పార్టీ పెట్టుకొని నేను చరిస్మాటిక్గా తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పి అది వాళ్ళ పార్టీకి అంతర్గతమైన విషయం. కానీ ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, చాలా విషయాలు దాంట్లో మెన్షన్ చేశారు. ఇది వక్ఫ్ బిల్ బోర్డు సంబంధించిన అంశం మీద. ఇప్పుడు ఆ లేఖకు సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడదాం. మీరు ఒక మాట అన్నారు, కవిత రూపంలో పాపం చుట్టుకుంది అని చెప్పి. అంటే కేసీఆర్ వల్ల ఏ లాభం, ఏ మంచి లాభం జరగలేదంటారా తెలంగాణకి? అసలు తెలంగాణ తీసుకొచ్చిందే కేసీఆర్ కదా మేడం. తెలంగాణ రాష్ట్రంలో తప్పుల గురించి మాట్లాడే ముందు అప్పుల గురించి మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడింది. అది ఎవరి వల్ల అనేది అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళకి తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఏ పని చేద్దామనుకున్నా కూడా కాంట్రాక్టుల బిల్లుల రూపేణ అప్పులై ఉన్నాయి. అదేవిధంగా సర్పంచులకు పెండింగ్ బిల్లుల రూపేణ అప్పులై ఉన్నాయి. FRBM పరిధికి అంటే దాటి మరి అప్పులు తెచ్చుకున్నారు. ప్రతి కార్పొరేషన్లో అప్పులకి తనఖాను అక్కడ పెట్టే ప్రయత్నం చేసింది. ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా తప్పుల గురించి ఎప్పుడు మాట్లాడదాం, ఫస్ట్ అప్పుల గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మేడం. కేసీఆర్ గారు పర్టికులర్గా ఈ 10 సంవత్సరాల కాల పరిమితిలో కేవలం డెవలప్మెంట్ పేరున మార్కెటింగ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ల్యాండ్లను మార్కెటింగ్ చేసుకుంటాం, కొన్ని మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. కేవలం డెవలప్మెంట్ పేరు మీద మార్కెటింగ్ చేశారు, కానీ రూట్ లెవెల్ వరకు దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేయలే. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దాన్ని ఒక ఈక్వల్ స్టేటస్ ప్రకారం దాన్ని చేసుకునే ప్రయత్నం చేయలేదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని ఊర్లు 100లో ఉన్నాయి. కేవలం ఈ ఒక్క సంవత్సరం కాలంలో ఇంద్రమ్మ ఇల్లు రాని ఊరు లేదు మేడం. ఒక్క సంవత్సరం కాలం ఒక్క ఇల్లైనా వచ్చింది మేడం ప్రతి ఊరికి. దాన్నే సామాజిక న్యాయం అంటారు, దాన్నే ఆర్థిక న్యాయం అంటారు. అంటే ఒక పేదవాడికి అందాల్సిన ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాన్ని ప్రాపర్ వేలో అందనీయలే. ఇప్పుడు అరెకరం ఉన్న వాళ్ళకి మనకు ఏదైతే రైతు బంధు వస్తుందని క్లెయిమ్ చేసుకున్నామో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వస్తుంది కదా. అంటే ఆ డిస్పారిటీస్ అన్నీ ఉన్నాయి. అందుకోసమే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది. తీరా ఏమంటారు మేడం, విద్యా వ్యవస్థ విషయంలో కానీ, దాంతోపాటు దళితుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ ప్రతి వర్గం వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేశారు. అంతకంటే ఎక్కువ మేడం నేను చెప్తున్నాను మేడం, అంతకంటే ఎక్కువ
ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన వనరులైన విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేశారు. అది ఏ రూపంలో మోసం చేశారంటే మీరు చూడండి మేడం, తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడిన నిరుద్యోగులని ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఆకాంక్షల రీతిలో వీళ్ళు పరిపాలన చేయకపోగా వాళ్ళ మీద నిందలు పాలేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు మేడం. మీరు చూడండి, ప్రాథమిక విద్యను అభ్యర్థించే వాళ్ళు పల్లెల్లో పేద వర్గాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నేను ఒక తండా నుంచి వచ్చిన మేడం, నేను గిరిజన్ని, నేను ఒక ప్రైమరీ స్కూల్లో చదువుకుంటాను. అక్కడ టీచర్ ఉంటేనే నా తల్లిదండ్రులు నన్ను అక్కడ చదువుకు పంపిస్తారు. టీచర్ లేకపోతే నన్ను పంపించారు కదా మేడం. టీచర్ లేని కారణంగా ఆ స్కూల్స్ని మొత్తం ఎవాక్యుయేట్ చేసి దాని స్కూల్స్ని మొత్తం మూతేసే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని చేయలేదు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విషయం ఏంటంటే వచ్చి రాగానే 11,062 పోస్టులని భర్తీ చేసి టీచర్ల నియామకాన్ని చేపట్టిన తర్వాత మళ్ళీ మనకు బడి వారాలు వస్తున్నాయి మేడం. జూన్ 1 నుంచి అంతా బడివాట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే మేడం, ఇలా రూట్ లెవెల్లో స్ట్రక్చరల్ థింగ్స్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో ఆటోమేటిక్గా ఉచిత పథకాల మీద కానీ ఉచిత అంశాల మీద కానీ ఎవరు ప్రాకులాడరు మేడం. మనకు వైద్య విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. అది కేసీఆర్ చేయలేకపోయాడు. కనీసం ఇరిగేషన్ దాంట్లో కూడా చేస్తాడేమో, నీళ్ళు అందిస్తాడేమో అనుకుంటే ఏం అందించింది మేడం? కృష్ణానది జలాన్ని ప్రాపర్ వేలో వాడుకోలే, గోదావరి జలాన్ని వాడుకుంటామని చెప్పి ఆ జలాల పేరుతో ఏది అవినీతి మొత్తం చేసి కాళేశ్వరం పేరున మొత్తం తెలంగాణ రాష్ట్ర ఖజాన్ని మొత్తం ఆగం చేసాం. ఇది వాస్తవం కాదంటారు మేడం. ఇప్పుడు గోదావరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మేడం, గోదావరి నీళ్లు ఉన్నాయి మేడం. కానీ మేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. ఏ ఎండాకాలం వచ్చినా కనీసం డెత్ స్టోరేజ్లోనే నీళ్లు ఉన్నాయి. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేకపోయింది? ఎందుకు 23 టీఎంసీ నీళ్ళని అంతా గోదావరిలో బంగాళాఖాతం పాలు ఎందుకు చేసినారని చెప్పి ఇదంతా చర్చ మేడం. అంటే మేమేమంటున్నాం అంటే కేవలం మార్కెటింగ్ చేసుకున్నారు. కేవలం కొన్ని అంశాలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోలీస్ వెహికల్స్ ఇన్నోవా కార్స్ ఉంటాయి, అది మార్కెటింగ్ స్ట్రక్చర్లో ఉపయోగపడ్డది. కానీ అదే పోలీస్ వెహికల్లో కొంతవరకు మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది. సో ఇలాంటి చాలా కేసీఆర్ గారు చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజలు కూడా అయ్యో చేస్తారేమో ఇది చేస్తారో అనుకున్నారు. లాస్ట్కి చేసిన విషయం ఏంటంటే మేడం, 10 సంవత్సరాల వరకు సంక్షేమం చేశానని అనుకున్న వాళ్ళు, అభివృద్ధి చేసినాం అనుకున్న వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోనివ్వకుండా, సంక్షేమాన్ని నోచుకోకుండా అప్పులు చేస్తే మనకు పైసలు ఏడు నుంచి పుడతాయి మేడం. ఈ వాస్తవాలను, ఈ అంశాలను నిజాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నందుకు వారి మీద నిందలు వేయడం, ట్రోల్ చేయడం, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో అది ఎంతవరకు ఇదంతా ప్రజాస్వామ్యాన్ని పల్సన పెట్టే ప్రక్రియ మేడం. ఇంకో మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను మేడం. ఈ 10 సంవత్సరాల కాల పరిమితిలో కేసీఆర్ గారే కనుక రూట్ లెవెల్ వరకు ఒక ప్రాపర్ వేలో స్ట్రక్చర్ కనుక చేసి ఉంటే మేడం 100% ఏమో తిరిగి వచ్చేవాళ్ళేమో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మనం ఇంకొక వేదిక పైన చర్చిద్దాం అసలు ఈ డీటెయిల్స్ మొత్తం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ లేఖకు సంబంధించిన వివాదము, కవిత తిరుగుబాట, అసంతృప్త, ఇది మాట్లాడుతున్నాం మనం. అయితే ఈ లేఖలో చాలా అంశాలని కవిత ప్రస్తావించారు. ఇందులో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. జనరల్గా తన భావోద్వేగాలను ఎప్పుడైనా కూడా లేఖ ద్వారా పంచుకుంటానని ఆవిడే ఒప్పుకున్నారు, ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందులో ఇష్యూ లేదు. కానీ కొన్ని అంశాలను మనం గమనిస్తే గనక వక్ఫ్ బోర్డుపై మాట్లాడలేదు, బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడారు. మొదటి నుంచి ఉద్యమకారులుగా ఉన్న వారికి ఎవ్వరికి కూడా వరంగల్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని అంశాలను లేవనెత్తారు. అంటే తండ్రికి పాఠాలు చెప్పే స్థాయికి కవిత ఎదిగారా, లేకపోతే కూతురు నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థాయికి కేసీఆర్ ఉన్నారా? ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? మేడం ఒకటి చూడండి మేడం, ఇప్పుడు బీజేపీ వల్ల నేను బాధపడ్డాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం. అలాంటి బాధపడ్డ బీజేపీ పట్ల మీకున్న వైఖరి ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీజేపీ పట్ల మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు, బీజేపీతో మీరు ములాఖత్ అవ్వడానికి అవకాశం తెచ్చుకున్నట్టు ఉంది అని చెప్పి ఆ సభ ద్వారా కవిత గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గానే వక్ఫ్ బోర్డు బిల్ చెప్పారు, మీరు తక్కువ నిమిషాలు దాని పట్ల మాట్లాడారని చెప్పే ప్రయత్నం చేశారు మేడం. మొత్తం ఆ 10 సంవత్సరాల కాల పరిమితిలో కూడా కేవలం కవిత గారు ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఎంతవరకు కొంచెం బెండే ప్రయత్నం చేసిరేమో, కానీ అంటే బెండే ప్రయత్నం చేసి అంతకుముందు కూడా ఏ బిల్లులైనా చూడండి మేడం, మీరు అగ్రికల్చర్ బిల్లులు చూడండి, లేకపోతే కొన్ని బిల్స్ విషయంలో చూడండి, ఏదైనా చూడండి, అయితే ఓటేస్తారు లేకపోతే దాటేస్తారు. అయితే ఓటేయడం లేకపోతే దాటేయడం తప్ప ఎక్కడ ఎగనెస్ట్గా మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం చేయలే. సో ప్రతి విషయంలో ఇక్కడున్న బీజేపీ పార్టీ నాయకులు విమర్శించే విషయంలో కూడా దాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ బహిర్గతంగా కేసీఆర్ని విమర్శించే ప్రయత్నం చేయలే. సో మొన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, మంత్రుల మీద కానీ, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వీటి మీద ట్రోల్ చేసి ఆ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ అరే బీజేపీ నుంచి పైనుంచి రావాల్సిన అంశాలు ఏదైతే ఉందో అది హామీ రూపంలో కానీ, హక్కు రూపంలో కానీ అది రావాల్సిన అంశాల మీద ఉంది, దాని మీద మనం కొట్లాడాలనేది లేదు మేడం. మీరు చూడండి, మొన్న హైడ్రా జరిగింది మేడం. హైడ్రా కానీ మూసీ ప్రక్షాళన ద్వారా 15,000 ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ గవర్నమెంట్ కేటాయించిన తర్వాత ఇక్కడ బీజేపీ మా ప్రభుత్వం మీద కొట్లాడుతుంది మేడం, బీఆర్ఎస్ మీద కూడా మా ప్రభుత్వం మీద కొట్లాడుతుంది.
అదే బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా కొట్టాల్సిన అవసరం ఉండే. ఏ రూపేణా వాళ్ళు 15,000 ఇళ్లను కేటాయించారు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ద్వారా. మీరు కూడా కొంత ఇళ్లను కేటాయించి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడున్న ప్రజలకు ఒక ప్రాపర్ రిలీఫ్ దొరుకుతుందని చెప్పే ప్రయత్నం చేయలే. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, 100% వాళ్ళ మధ్య ఏదో ములాఖత్ నడుస్తుందని అనుకోవచ్చు. ఇంకో మాట కూడా నేను చెప్తున్నా మేడం. నెక్స్ట్ కొద్ది రోజుల్లో కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీస్ వచ్చింది, హరీష్ రావు గారికి వచ్చింది, ఈటెల రాజేంద్ర గారికి కూడా వచ్చింది. మరి ఈటెల రాజేంద్ర గారు చాలా సందర్భాల్లో కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా. అంటే అవినీతిలో మీ భాగస్వామ్యం ఉందో లేదో అన్న అంశాన్ని మేము క్రిటిసైజ్ చేస్తలేము. కానీ ఆ అవినీతిని కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పే అవకాశం మీకుంది. ఆ చెప్పే మాట మీరు చెప్తారా? మీకు ఆ దమ్ముందా? అంటే కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం ఏదైతే కవిత గారు ఆ మాట అన్నారో ఆ మాటను కన్సాలిడేట్ చేయడం కోసం వీళ్ళ దగ్గర అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు అట్లా చేయరు మేడం. అంటే ఇది ఇన్ కేస్ రేపు రాబోయే రోజుల్లో కనుక బీజేపీ పార్టీని విమర్శించే విషయంలో బీఆర్ఎస్ పార్టీ కనుక ఇదే సాఫ్ట్ కార్నర్ కనుక ఏర్పాటు చేస్తే 100% మేడం రాబోయే ఎలక్షన్లో బీజేపీ దాంతోపాటు బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తాయి మేడం. కేంద్రం మెడల్ వంచుతా అన్నారు. ఎవరు మెడల్ వంచుతున్నారు మేడం? ఏ కేంద్రం మెడల్ వంచడం కోసం ఏది తొండముదిరి ఊసరు వెళ్ళినట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది మేడం. మొత్తం జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి ఖమ్మంలో సభ పెట్టారు కదా మేడం. ఈరోజు తెలంగాణ ఇక్కడ కండువ ఉంటుంది మేడం, దాని మీద తెలంగాణ లోగో ఉంటుంది మేడం, ముద్ర ఉంటుంది. ఆ ముద్రను కూడా లేకుండా చేసుకున్నారు కదా మేడం. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టినట్టు మరి బీఆర్ఎస్. సో ఇదంతా కవిత గారు లేవనెత్తున్నారని అనుకోవాలి మనం. సో పార్టీ అంశాల విషయంలో ఇంటర్నల్ విషయాలు ఏదైనా ఉండొచ్చు కాక ఎవరికైనా పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంటుంది మేడం. మేము ఇప్పుడు మన కార్యకర్త స్థాయిలో ఉన్నాం ఉంటాయి, ఆస్పిరేషన్ లేవని ఎవరిని మనం అనలేము. కానీ కేటీఆర్ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో కవిత గారి అంశాలను ప్రస్తావించి ఉండి ఉంటే 100% అది వాస్తవాలా కాదని చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి తెలంగాణ సమాజానికి తెలిసి ఉండేది. కానీ కవిత గారి లెటర్ ఒక విధంగా ఉంది, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ఒక విధంగా ఉంది, మళ్ళీ హరీష్ రావు గారు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం. కేటీఆర్ ప్రెస్ మీట్ లో తిరిగి కాంగ్రెస్ పార్టీ దగ్గరికే వచ్చింది వ్యవహారం. కోవర్ట్లు ఉన్నారు అని కవిత అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నట్టున్నారు అని కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఎట్లా చూడాలి, ఏమంటారు మీరు? మేడం కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా మేడం పార్టీ చుట్టూ? మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నప్పుడు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని తిరుగుతున్నారా మేడం? మీరే చూడండి, సెర్చ్ చేయండి మీ పార్టీలో ఎవరు కోవట్లు. ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి హస్తం ఉండే అవకాశం కూడా లేకపోలేదు, కొట్టిపారేలేవనే అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి, విశ్లేషణలు కూడా చాలా మంది చేస్తున్నారు. మేడం ఒక మాట మేడం, ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ కష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. అది ఎవరు కేసీఆర్ గారి యొక్క స్వయంకృత అపరాధం. అది ఎట్లా అంటారు? తెలంగాణ మొత్తాన్ని నేను ఏదో వరగబెట్టినా, తెలంగాణ మొత్తాన్ని నేను ఏదో సస్యశ్యామలం చేసినా, ఈ దేశం మొత్తం పోతా అని చెప్పి మహారాష్ట్రకి దాదాపు 900 వెహికల్ తీసుకొని పోవడం, పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడం, ఇలాంటి ఏదైతే ఉందో అంటే మన తాకత్తుకు మించి, మన తాహతకు మించి, మన పరిస్థితులను మించి ప్రవర్తించడం ఏదైతే ఉందో అది కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం. దీనిలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఎక్కడుంది మేడం? అంటే అలా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణ సమాజంలో ఒక ఇది అది మన పార్టీ కాదేమో, ఇది మన వాళ్ళు కాదేమో చెప్పి భావన ఏర్పడింది. దాన్ని సృష్టించింది ఎవరు? మీరే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విషయంలో మీ కుటుంబం పాత్ర సంపూర్ణంగా ఉన్న విషయం వాస్తవం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కానీ, అప్పుడున్న టీడీపీని కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీని కానీ విడతల వారిగా చంపుకుంటూ వచ్చారు కదా మేడం. 2014లో కొంతవరకు చంపుకుంటూ వచ్చారు, 2014లో మొత్తానికి చంపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2018లో చంపలేదా మేడం? ప్రతిపక్షంలో ఉండే పార్టీని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎక్కడుంది మేడం? అంటే మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికప్పుడు తను ఆడే ఒక జగన్నాటకాన్ని తనే బలైంది. పద్మవ్యూహంలో పార్టీలను ఇరుక్కుందాం అనుకుంటే తనే పద్మవ్యూహంలో ఇరుక్కున్నది. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ కవిత రూపేణ కానీ, లేకపోతే రేపు చెప్పలేము హరీష్ రావు గారి రూపేణ కూడా రావచ్చు. మళ్ళీ ఇప్పుడు మీ మాట మేమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఏదో రాంగ్ ఎలిగేషన్ చేస్తారని చెప్పి మా మీద అంటారు. కానీ అది మీ ఇంటర్నల్గా ఇష్యూలో జరుగుతున్న, అంటే మీ ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. ఫస్ట్ ఇల్లు చక్కదిద్ద పెట్టుకొని మనం బయట చెప్పాలి. దాన్ని అంటారు కదా మేడం, ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పి. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న అంశాలే సరిగ్గా లేవు, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడానికి మాత్రం మీకు ఆస్కారం దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. ఇన్ కేసు పాలసీస్ మీద కనుక మాట్లాడాల్సి వస్తే 100% మాట్లాడుతుంది, దాంట్లో ఇది లేదు. కానీ ఒకటి అయితే క్లారిటీ ఇవ్వాలి, కేటీఆర్ గారు మాత్రమే క్లారిటీ ఇవ్వాలి మేడం. ఎందుకంటే కేసీఆర్ గారు బయటకు వచ్చే పొజిషన్ లేదు, హరీష్ రావు గారు డిప్లొమసీ ప్లే చేస్తున్నారు, అంటే డబుల్ గేమ్ ఆడుతున్నారు, ఎట్లా ఆడుతున్నారో తెలియదు. కేటీఆర్ గారు మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి, అంటే వర్కింగ్లో ఉన్నారు కాబట్టి వారు మాత్రమే స్పష్టంగా చెప్పాలి, ఎస్ మా చెల్లె కవిత గారి యొక్క తప్పు ఉంది కాబట్టి వారిని మేము పార్టీని సస్పెండ్ చేస్తున్నాం, లేదు కోపంలో ఒక మాట అన్నది మేము బుజ్జగించి తీసుకుంటాం, లేదు నిజంగా దయాలు ఉన్నాయనుకుంటే వాళ్ళని మేము ప్రక్షాళన తీసుకెళ్తాం, వాళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తాం లాంటివి చేయాలి. ఈటెల రాజేందర్ గారి పట్ల ఏ న్యాయాన్ని మీరు ప్రదర్శించారో అదే న్యాయాన్ని కవిత గారి పట్ల ప్రదర్శించాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఏదో లోపల ఇంటర్నల్గా మేము అసలైన ఉద్యమకారులు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నప్పుడు వారి మీద
ఏది అచ్చంపేట భూముల విషయంలో కానీ హెచ్చరిస్ విషయంలో కానీ అవినీతి చేసిండు, భూ కబ్జా చేసిండు, అసైన్మెంట్ భూములు లాక్కున్నాడు, గుంజుకున్నాడు, తిన్నాడు అని చెప్పి మీరు అన్నారు కదా. మరి కవిత గారు కూడా లిక్కర్ కేసులో ఉండే, వారిని కూడా అదే కేసులో మళ్ళీ తిరిగి తవ్వించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వారిని కూడా ఇరుకన పెట్టే ప్రయత్నం చేయాలి. ఇన్ కేసు పెట్టలేదనుకోండి, నిజంగా కుటుంబ పార్టీని సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దుదామని చెప్పి మీరు కంకణం కట్టుకున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారు. ఇది 100% వాస్తవం మేడం. అంటే ఈటల రాజేందర్ గారికి ఒక న్యాయం, దాంతోపాటు కవిత గారికి ఒక న్యాయం. అంటే మీ కుటుంబంలో సభ్యులకు ఒక న్యాయం, బయట వాళ్ళు ఒక న్యాయం. అంటే ఎప్పటికీ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన పార్టీ, అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన పార్టీ కాదు. మీరు ఎంత ఉద్యమాలు చేసినా ఏం చేసినా మీకు మాకేం ఫరక్ ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అదే ఇదంతా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. కేటీఆర్ గారే దీని మీద ఇంకా ప్రెస్ మీట్, ఇప్పుడు ఏదైనా చిన్న విషయాన్ని అది గోరత దాన్ని కొండంతా చూపించే కెపాసిటీ ఉన్న కేటీఆర్ గారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తలేరు మరి? అంటే మీరు చూడండి మేడం, రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు ఎవరితో ఎట్లయినా మెసలుకొనే ఒక నీచ సంస్కృతి, నీచ రాజకీయాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో ఆ నీచ సంస్కృతితోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో దుమ్మెత్తి ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సంబంధం లేదు మేడం. నేను చెప్పిన కదా మేడం స్టార్టింగ్లో, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పద్మ వ్యూహంలో వాళ్ళే చిక్కుకుంటారు. దాన్ని కాంగ్రెస్ పార్టీలో లాగుదాం అనుకున్నా కూడా లాగలేరు. ఎందుకంటే ఇది డెమోక్రసీ మేడం. చంపుదాం అనుకుంటే చావలే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఇది పద్మ వ్యూహమా లేకపోతే ఇది పరిణామాలు ఎటు దారితీస్తాయని ఒక అసెస్మెంట్కి అయితే రాలేము. ఎందుకంటే ఇది ఒక కుటుంబంలో విషయము, ఇది అసంతృప్త తిరుగుబాట అని కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం. సో ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు, అది వేరే విషయం. శిరీష గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. అయితే కేసీఆర్ ఇక్కడ 13 ఏళ్ళు ఉద్యమాలు నడిపారు, అలాగే 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో శాసించిన వ్యక్తి కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఈ సంక్షోభాన్ని ఎట్లా ఎదుర్కొనే పోతున్నారంటారు? అలాగే ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి ఆయన నుంచి రియాక్షన్ లేదు. బట్ కేటీఆర్ నిన్న కలిసిన తర్వాత ఒక డెసిషన్ అయితే వచ్చింది, ఎవరిని ఎక్కడ కామెంట్ చేయొద్దు ఫర్దర్ తన నుంచి ఆదేశాలు వచ్చే వరకు అని. అయితే ఎట్లా చూడాలి, ఎట్లా ఈ అంశాన్ని డీల్ చేసే అవకాశం ఉందంటారు? మేడం మీరు మాట అన్నారు కుటుంబం సంబంధించిన అంశం అని చెప్పి. మేడం కుటుంబం సంబంధించిన అంశం అయి ఉంటే, నాన్న నాకు ఫామ్ హౌస్లో ఇన్ని ఎకరాలు కావాలి, మరి ఇవ్వవా? లేకపోతే నాన్న నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు కొంచెం రిజాల్వ్ చేయాలి అంటే అది కుటుంబం సంబంధించిన అంశం. కానీ ఎక్కడ అది కుటుంబ ప్రస్తావన లెటర్లో రాలేదు మేడం. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కానీ వాళ్ళ పర్సనల్ విషయం, దాన్ని మనం మాట్లాడుకోలేము కూడా. అక్కడ ఆ లెటర్లో ఉన్న ప్రతి అంశం రాజకీయ అంశం మేడం. ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ ఉంది, ప్రతి మాట వెనకాల ఒక రాజకీయ అర్థం ఉంది. అది సజెషన్ రూపేనా కానీ క్రిటిసిజం రూపేనా కానీ ఉంది.